మంది విశ్వాసుల హృదయాల్లో ఆశీర్వాదం అంటే భౌతికంగా అన్ని పొందుకోవటం, ఆశీర్వదించబడటం అనే ఫీలింగ్ ఉంది. భౌతికంగా ఒకడు అన్ని విషయాలు, మంచి ఇల్లు, చక్కని కారు, మంచి బంగ్లా, లేకపోతే మంచి పొలాలు, స్థలాలు, ఆస్తులు, మంచి ఆరోగ్యం, లేకపోతే మంచి ఫ్యామిలీ, మంచి రాబడి, మంచి హోదా, మంచి జాబ్, మంచి పొజిషన్. దేవుడు ఆశీర్వదించాడండి, దేవుడు ఆశీర్వదించాడండి. అంటే ఇవి కలిగి ఉంటే ఆశీర్వాదం అనే భ్రమలో చాలామంది విశ్వాసులు ఉన్నారు. నిజంగా ఇవే దేవుడిచ్చే ఆశీర్వాదాలు అయితే అసలు దేవుడే లేడన్న నాస్తికుడు కూడా ఇవన్నీ కలిగి ఉన్నాడు కదా. ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఇంతవరకే పరిమితం అయితే, ఇవే దేవుడిచ్చే ఆశీర్వాదాలు అయితే, వీటి కోసమే మనం దేవుణ్ణి ఆశ్రయిస్తే అసలు దేవుడే లేడన్న నాస్తికుడు మనకంటే బాగా కలిగి ఉన్నాడు.